సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఐక్యత పరుగు నిర్వహించనున్నట్లు మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ తెలిపారు. రేపు ఉదయం సీతాఫల్మండిలోని శివాజీ విగ్రహం నుండి చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు 1000 మందితో ఐక్యత పరుగు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మహంకాళి జిల్లా బీజేపీ శ్రేణులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని యువత ఈ ర్యాలీలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా, భారతదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ ఐక్యత పరుగులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతికి చేసిన సేవలను స్మరించుకోవాలని ఆమె కోరారు. దశలవారీగా సికింద్రాబాద్ పార్లమెంటులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు.